హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ లెసన్ సంబంధించి ఎన్సెట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నీట్ ఎంసెట్ ఈఏపీ సెట్ పాయింట్ ప్రిపేర్ అవుతున్న కోసం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. సో జీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ రెఫర్స్ టు ఏ వెరీ బ్రాడ్ టర్మ్ దట్ మే అక్కర్స్ అట్ వేరియస్ లెవెల్స్. అంటే రెగ్యులేషన్ జీన్ ఎక్స్ప్రెషన్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్ ఎక్స్ప్రెషన్ మనం రెగ్యులేట్ చేయడం అనేది చాలా పెద్ద. అయితే దీన్ని మనకంటే డిఫరెంట్ లెవెల్స్లో అయితే మాత్రం, ఎందుకంటే జీన్ ఎక్స్ప్రెషన్ అనేది స్టెప్ బై స్టెప్ జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ని మనం డిఫరెంట్ లెవెల్స్లో మాత్రమే దీన్ని మనం రెగ్యులేట్ చేయగలుగుతాం. సో ఆ డిఫరెంట్ లెవెల్స్ ఏంటి, మన జీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రెగ్యులేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ద్వారా ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది సెల్లో కానీ ఆర్గానిజంలో కానీ ప్రొడ్యూస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లో ఒక జీన్ ద్వారా ఒక సబ్స్టెన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ జీన్ని ఆ సబ్స్టెన్స్ మనకు అవసరం లేదు, అంటే ఆ ప్రొడక్ట్ ఏవైతే దాని నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏదో ఆ ప్రొడక్ట్ అనేది సెల్లో అవసరం లేదు, దాని తాలూకా యూసేజ్ లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, దాన్ని ప్రొడ్యూస్ చేసే జీన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అంటే అవసరం లేనప్పుడు దాన్ని ఆపాలి, ఆ జీన్తో అవసరప్పుడు ఆ జీన్ మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఈ రకంగా ఉన్నదాన్ని మనం రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంటుంది. అయితే చూడండి, కన్సిడరింగ్ దట్ జీన్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్స్. సో పాలీపెప్టైడ్ ఫార్మ్స్ రెగ్యులేషన్ ఇట్ కెన్ బి రెగ్యులేటెడ్ ఎట్ సెవరల్ లెవెల్స్. దీన్ని మనం సెవరల్ లెవెల్స్లో రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇన్ యూకారియోట్స్ ద రెగ్యులేషన్ కుడ్ బి ఎక్సెప్టెడ్ ఎట్ మనం అంటే ఎక్కడెక్కడ మనం చేయొచ్చు జీన్ రెగ్యులేషన్ ఎక్కడ చేయొచ్చు అంటే, చూడండి జీన్ తాలూకా రెగ్యులేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ అంటే ఏదైతే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్ఎన్ఏ మీద మనకంటే ఈ జెనెటిక్ మేకప్కి సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. కాబట్టి మాక్సిమం ఆ లెవెల్లో కూడా మనం ఆపొచ్చు. అంటే ఫస్ట్ లెవెల్ ఏంటి, ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లోనే మనం ఆపొచ్చు, జీన్ రెగ్యులేట్ చేయొచ్చు. అంటే ఆ జీన్తో అవసరం ఉందంటే ఆ ట్రాన్స్క్రిప్షన్ జరిపిస్తాము, ఆ జీన్ ఆ ప్రోటీన్తో అవసరం లేదు అనుకుంటే ఏం చేస్తాం, ట్రాన్స్క్రిప్షన్ ఆ లెవెల్లో దాన్ని ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో ఒకటి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెసింగ్ లెవెల్. ప్రాసెసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయింది. సో ఎంఆర్ఎన్ఏ ఏమవుతుందంటే ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. అంటే మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ కింద రావాలంటే స్ప్లైసింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. స్ప్లైసింగ్లో ఏమవుతుంటే చెప్పుకున్న ఎక్సాన్స్ ఇంట్రాన్స్ ఉంటాయి, ఇంట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి, క్యాపింగ్ టైలింగ్ యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ అయిన మొత్తాన్ని మనం మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఈ ప్రాసెస్ని మనం స్ప్లైసింగ్ అంటాం. ఈ స్ప్లైసింగ్ ప్రాసెస్ ఆగిపోయినా ఆ ప్రోడక్ట్ జీన్ అనేది ఆగిపోతుంది. సో దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ కూడా ఆగిపోతుంది. సో ఇక్కడ మనకు ఈ లెవెల్లో కూడా ఆపొచ్చు. ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో ఆపుతున్నాము. సెకండ్ వన్ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ లెవెల్, అంటే ఏంటంటే ఎంఆర్ఎన్ఏ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేటటువంటి ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆపొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ న్యూక్లియస్ టు సైటోప్లాజం. సో ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, న్యూక్లియస్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని మనం సైటోప్లాజంలోకి ఎంఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఏదైతే మన ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఉందో ప్రోటీన్ సింథసిస్ అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంలోకి ఎంఆర్ఎన్ఏ రిలీజ్ అవ్వడానికి కూడా మనం ఆపొచ్చు. సో అక్కడ కూడా రెగ్యులేట్ చేయొచ్చు. ఆ జీన్తో మన ఆ ప్రోటీన్ సింథసిస్ కావాలి అనుకుంటే ఎంఆర్ఎన్ బయటకు రప్పిస్తారు, లేదంటే ఎంఆర్ఎన్ అక్కడ ఆపుతుంది జరుగుతుంది. కాబట్టి రెగ్యులేట్ చేసే లెవెల్స్ చెప్తున్నాడు వరుసగా. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్లేషన్ లెవెల్. సో ఇది కూడా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆ ట్రాన్స్లేషన్ జరగకుండా ఆపుతారు, అంటే రెగ్యులేట్ చేసుకుంటుంది. ఇదంతా కూడా ఒక సెల్లో ఉన్న మెకానిజం. సో మెకానిజంలో ఆ జీన్ ఆ ప్రొడక్ట్ తాలూకా ఏదైతే ఒక ప్రొడక్ట్ అనుకుందాం, ఏ అనే ప్రొడక్ట్ అనేది ఆల్రెడీ సెల్లో ఉంది, దీని తాలూకా ఫంక్షన్ లేదు. కాబట్టి దీన్ని ఏం చేస్తాం, ఎన్ని లెవెల్స్, 4 లెవెల్స్లో రెగ్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ లెవెల్ అయితే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఆ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ జరిగేటప్పుడు ఆపొచ్చు. లేదు జరిగిపోయింది అనుకుంటే నెక్స్ట్ అయితే ప్రాసెసింగ్ లెవెల్, అంటే ఎంఆర్ఎన్ఏ మన మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేటప్పుడు ఆపొచ్చు. లేదంటే మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ సైటోప్లాజం రిలీజ్ అయినప్పుడు ఆపొచ్చు. ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఆపొచ్చు. ఇలా మనకి ఈ లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్లో అయితే మాత్రం ఈ రెగ్యులేషన్ జీన్ రెగ్యులేషన్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ జరిగింది. నెక్స్ట్ వస్తే, సో ద జీన్స్ ఇన్ ఏ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ జీన్ ఎందుకు రెగ్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ద జీన్స్ ఇన్ ఏ సెల్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఒక జీన్ అనేది ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ ఫంక్షన్స్ చేస్తుంది.
సో కాబట్టి ప్రతి జీన్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. దేని ఎక్స్ప్రెస్ చేస్తుంది? పెర్ఫామ్ చేయడానికి. దేని పెర్ఫామ్ చేస్తుంది? పర్టికులర్ ఫంక్షన్ గా లేదా రెండు ఫంక్షన్స్ కానీ అది చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అన్ ఎంజైమ్ కాల్ బీటా గ్యాలక్టోసైడేజ్, ఇప్పుడు ఎంజైమ్ ఇవ్వడం జరిగింది చూడండి. బీటా గ్యాలక్టోసైడేజ్ ఈజ్ ఏ సింథసైజ్డ్ బై ఈకోలై, అంటే ఈక్సరీసియా కొలై అనే బ్యాక్టీరియం లోపల బీటా గ్యాలక్టోసైడేజ్ అంటే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్యాటలైజ్ ద హైడ్రోలైసిస్ ఆఫ్ డైసాకరైడ్ లాక్టోస్. ఇది ఏం చేస్తుంది? ఈ బీటా గ్యాలక్టోసైడేజ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఇది ఏదైతే డైసాకరైడ్ అనేటువంటి లాక్టోజ్ ఉందో, డైసాకరైడ్ అంటే 2 మోనోసాకరైడ్స్ కలుస్తాయి. ఆ 2 మోనోసాకరైడ్స్ తో ఫామ్ అయింది డైసాకరైడ్ లాక్టోజ్. ఈ లాక్టోజ్ ని ఏం చేస్తుందంటే హైడ్రోలైసిస్ చేయడానికి, హైడ్రోలైజ్ చేసి దాన్ని మన ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ కావాలి. సో కాబట్టి బీటా గ్యాలక్టోసైడేజ్ ఏం చేస్తుంది? ఎస్ఎస్ఏ కొలై అనే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యి ఇది క్యాటలిస్ట్ గా యూజ్ అవుతూ హైడ్రోలైసిస్ చేస్తుంది. దేన్ని? డైసాకరైడ్ లాక్టోజ్ ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే గ్యాలక్టోజ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే గ్యాలక్టోజ్ అనేది ఒక మోనోసాకరైడ్, గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్, రెండు కలిపి మనకి లాక్టోజ్ ఫామ్ అవుతుంది. సో ఈ లాక్టోజ్ హైడ్రోలైసిస్ చేసి అతను ఏం చేస్తుంది? లాక్టోజ్ ని విడగొడేస్తుంది. ఎలాగా? గ్యాలక్టోజ్ కింద, గ్లూకోజ్ కింద. ఆ రకంగా ఏమవుతుందో ద బ్యాక్టీరియా యూజ్ దమ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, దాని నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే లాక్టోజ్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇది ఏమవుతుంది? గ్యాలక్టోజ్ గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి. ఈ గ్యాలక్టోజ్ గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఏమైనా హైడ్రోలైసిస్ ప్రాసెస్ జరగాలి. హైడ్రోలైసిస్ ప్రాసెస్ జరగాలంటే ఈ ఈస్టరేసియా కొలైలో బీటా గ్యాలక్టోసైడేజ్ ఎంజైమ్ కావాలి. సో ఇదే జరిగే ప్రాసెస్. హెన్స్ ఇఫ్ ద బ్యాక్టీరియా డిడ్ నాట్ హ్యావ్ లాక్టోజ్ అరౌండ్ దెమ్ టు ద యూటిలైజ్ ఇట్ ఫర్ ఎనర్జీ సోర్స్. సో మనకి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో లాక్టోజ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం బ్యాక్టీరియాకి, దే వుడ్ నాట్ లాంగర్ రిక్వైర్డ్ టు సింథసిస్ ఆఫ్ ఎంజైమ్ బీటా గ్యాలక్టోజ్. ఎప్పుడైతే లాక్టోజ్ లేదో, లాక్టోజ్ ఉంటేనే బీటా గ్యాలక్టోజ్ ప్రొడ్యూస్ అవ్వాలా, అది హైడ్రోలైసిస్ అయ్యి గ్యాలక్టోజ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. కానీ బ్యాక్టీరియా దగ్గర ఏదైతే మనం లాక్టోజ్ అనుకోం, లాక్టోజే లేదు. మరి లాక్టోజ్ లేనప్పుడు ఏం చేస్తుంది? బీటా గ్యాలక్టోసైడేజ్ ప్రొడ్యూస్ అయినా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ టైంలో మనం చూడండి ఎంజైమ్ అనేది రిక్వైర్మెంట్ లేదు. సో రిక్వైర్మెంట్ లేదు కాబట్టి దేర్ ఫోర్ ఇన్ సింపుల్ టర్మ్ ఇట్ ఈస్ ద మెటబాలిక్, ఫిజియోలాజికల్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ దట్ రెగ్యులేట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్. సో మనకి ఏంటంటే మెటబాలిక్, అలాగే మనకి ఫిజియోలాజికల్ లేదా ఎన్విరాన్మెంటల్. సో చుట్టూ దాని సరౌండింగ్స్ లో లాక్టోజ్ లేకపోయినా ఏదైతే జీన్ రెగ్యులేట్ చేయబడుతుంది. అలా ఫిజియోలాజికల్ గా ఉన్నా సరే, ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో మెటబాలికల్ కూడా రెగ్యులేట్ చేయాలి. మనకి ఏంటంటే రెగ్యులేషన్ అనేది ఈ రకంగా జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎంబ్రియో into adult organism also a result in the coordination regulation of expression of several sets of genes. సో మనకి ఏమవుతుందంటే ఎంబ్రియో నుంచి అడల్ట్ ఆర్గానిజం ఫామ్ అయ్యేటప్పుడు కూడా డిఫరెంట్ లెవెల్స్ లో కూడా మనకి ఏమవుతుందంటే ఈ కంట్రోల్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది జీన్ అనేది. సో ఇది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు అర్థం అవడం కోసం. అంటే ఎందుకు జీన్ ని రెగ్యులేట్ చేయాలి అనేది ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. దీని తర్వాత చూద్దాం ప్రోకారియోట్స్కి వచ్చేసరికి ఏమిచ్చిందంటే, in prokaryotes control of rate of transcription initiation is the predominant site for the control of gene expression. ఇక్కడ మనకి ఏమంటే ప్రోకారియోట్స్ లో ఏమవుతుందంటే ఈ జీన్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేయాలంటే ట్రాన్స్క్రిప్షన్, ఏదైతే మనకి ట్రాన్స్క్రిప్షన్ ఇనిషియేట్ అవుతుందో ఆ టైంలో దీన్ని కంట్రోల్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. In a transcription unit the activity of RNA polymerase at the given promoter is in turn regulated by initiation which exercit ప్రోటీన్స్. మనం చూడండి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అనేవి ఏమవుతుందంటే ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ తాలూకా ఫంక్షన్ ఏదైతుందో ఫంక్షన్ రెగ్యులేట్ అనేది చేస్తుంది. రెగ్యులేట్ చేస్తుంది. ఎలాగా మనకి ఎంటర్ అవుతుందంటే ఇంటరాక్షన్స్ విత్ ఎక్స్టర్నల్ ప్రోటీన్స్ విచ్ ఎఫెక్ట్స్ ఇట్ ఎబిలిటీ టు రికగ్నైజ్ స్టార్ట్ సైట్స్. ఇవి ఏం చేస్తాయంటే స్టార్టింగ్ సైట్ రికగ్నైజ్ చేస్తాయి. దీస్ రెగ్యులేటరీ ప్రోటీన్ కెన్ యాక్ట్ బోత్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ. మనకి ఏదంటే పాజిటివ్లీ అంటే యాక్టివేటర్ కింద ఉండొచ్చు, లేదంటే రెప్రెసర్ అంటే స్టాప్ చేసేది. సో స్టాప్ చేసే దాని కింద అయితే కూడా ఈ ప్రోటీన్ అనేది ఉండడం జరుగుతుంది. ద ఎస్సిబిలిటీ ఆఫ్ ప్రమోటర్ రీజియన్ ఆఫ్ ప్రోకారియోట్ డిఎన్ఏ ఈజ్ మెనీ కాజ్ regulated by the interaction of proteins with sequence term operator. ఈ ప్రోకారియోట్ లో డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ అంటే మెనీ కేజెస్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే ప్రోటీన్ ఉందో ఈ ప్రోటీన్ అనేది ఆపరేటర్ తో కలిసి ఈ ప్రాసెస్ జరగకూడదు అనేది డిసైడ్ చేస్తుంది.
సో అంటే జస్ట్ చిన్న ల్యాక్ ఓపెరాన్ డయాగ్రామ్ చూస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. ఇది మనం చూడండి ప్రమోటర్ ఆపరేటర్ కింద ఉంటుంది. ఆపరేటర్లో మనకి ఏమవుతుందంటే ఏదైతే ఆపరేటర్కి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిప్రెసర్ అంటే ఒక ప్రోటీన్ వచ్చి యాడ్ అయితే ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది ఈ ప్రాసెస్ జరగకుండా ఆగిపోతుంది ఆపరేటర్తో. సో ఈ రకంగా ఒక ప్రోటీన్ వచ్చి ఏం చేస్తుంటే ఆ మొత్తం ఆ ప్రాసెస్ని ఆఫ్ చేయడానికి కూడా ఇది కొంతవరకు యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ ఉందండి. ద ఆపరేటర్ రీజన్ ఈజ్ అడ్జసెంట్ టు ద ప్రమోటర్. సో ఏదైతే ఆపరేటర్ ఉందో ఆపరేటర్ ప్రమోటర్ రెండు కూడా ఒకే విధంగా అంటే పక్క పక్కనే ఉండడం జరుగుతుంది సీక్వెన్సెస్లో. అది కూడా మీకు డయాగ్రామ్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి పి అంటే ప్రమోటర్, ఓ అంటే ఆపరేటర్, రెండు కూడా ఏంటంటే పక్క పక్కన ఉంటాయి. సో పక్క పక్కన ఉన్న వాళ్ళు ఏమవుతుంటే అది ప్రాసెస్ జరగాల వద్దనేది వెంటనే మనం డిసైడ్ అయిపోవడం అనేది అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది చూడండి, ఈచ్ ఒపెరాన్ హ్యాస్ ఇట్ స్పెసిఫిక్ ఆపరేటర్. ప్రతి ఒపెరాన్కి కూడా, ఒపెరాన్ అంటే స్టాప్ చేసే ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఆ జీన్ని రెగ్యులేట్ చేయాలంటే ఒపెరాన్ బేస్లో నడుస్తుంది. సో అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒపెరాన్ ఉంటుంది. సో అలా మనకి ఏంటంటే ఈచ్ ఒపెరాన్ హ్యాస్ ఇట్ స్పెసిఫిక్ ఆపరేటర్. ప్రతి దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఆపరేటర్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ రెప్రెసర్. సో స్పెసిఫిక్ ఆపరేటర్ ఉంటుంది, స్పెసిఫిక్ రెప్రెసర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఏదైతే ఆపరేటర్ ఉందో ఈ ల్యాక్ ఆపరేటర్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద ల్యాక్ ఒపెరాన్. సో ల్యాక్ ఒపెరాన్లో అంటే లాక్టివ్ అంటే మనం లాక్టోజ్ ఏదైతే అనుకున్నాం ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, లాక్టోజ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసి ప్రాసెస్ని కంప్లీట్ చేయాలా ఆపాలా అన్నదని ల్యాక్ ఒపెరాన్ అంటాం. ఈ ల్యాక్ ఒపెరాన్లో ఆపరేటర్ ఏంటి ల్యాక్ అంటే లాక్టోజ్ ఉంటేనే అది ఆపరేట్ అవుతుంది, అక్కడ నుంచి ప్రాసెస్ జరుగుతుంది. ఇన్ కేస్ ల్యాక్ కానీ అంటే లాక్టోజ్ కానీ లేదనుకోండి అది మనకి ఇనిషియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ల్యాక్ అనేది ఆపరేటర్ కింద ఉంటుంది, ల్యాక్ ఆపరేటర్. అలా ఒక్కొక్క ఒపెరాన్కి ఒక్కొక్క స్పెసిఫిక్గా ఆపరేటర్ అయితే మాత్రం ఉండడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉంది. అండ్ ఇట్ ఇంట్రాక్ట్ స్పెషల్లీ విత్ ల్యాక్ రెప్రెసర్. మళ్ళీ అవుతుంది ల్యాక్ రెప్రెసర్తో మాత్రమే అది బైండ్ అవుతుంది. అంటే ల్యాక్ ఆపరేటర్ని ల్యాక్ రెప్రెసర్ మాత్రమే ఆపుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా డయాగ్రామ్ మనం చూడొచ్చు. ఇది ల్యాక్ ఆపరేటర్ అవుతుంది, ల్యాక్ ఒపెరాన్ అయితే. ఈ ల్యాక్ ఆపరేటర్ని ఏది ఆఫ్ చేస్తుంది ల్యాక్ రెప్రెసర్ మాత్రమే. ఇక్కడ ఆపరేటర్ ఉండాలి, రెప్రెసర్ ఉండాలి. సో ఇది ప్రతి ఒపెరాన్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది ల్యాక్ ఒపెరాన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి కాబట్టి ల్యాక్ ఆపరేటర్ ఉంది, ల్యాక్ రెప్రెసర్ ఉంది. సో ఈ రెండే మాత్రం బైండ్ అవుతాయి. అంటే ఇది ఇనిషియేట్ అవ్వాలి, జరగకూడదని ఈ రెండు మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.